నిరుద్యోగ యువత బొద్దింకల్లా మారుతున్నారు. మీడియా, సోషల్ మీడియా, ఆర్టీఐ కార్యకర్తలుగా వ్యవస్థపై దాడి చేస్తున్నారు. జస్టిస్ సూర్యకాంత్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కొంతమంది నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోల్చారు. వారు ఉద్యోగాలు, ఉపాధి లేకపోవడంతో మీడియా, సోషల్ మీడియా, సమాచార హక్కు చట్టం కార్యకర్తలుగా మారిపోయి వ్యవస్థపై దాడి చేయడం ప్రారంభిస్తున్నారని చెప్పారు. ఒక లాయర్ నిబంధనలకు విరుద్ధంగా సీనియర్ అడ్వకేట్ హోదాను తగిలించుకున్నందుకు సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం మందలించింది. ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోల్చారు. వ్యవస్థపై దాడి చేసే పరాన్నజీవులు ఇప్పటికే సమాజంలో ఉన్నారని, వారితో చేతులు కలపాలనుకుంటున్నారా అని పిటిషనర్ను అది ప్రశ్నించారు. ప్రపంచమంతా సీనియర్ న్యాయవాది అయ్యేందుకు అర్హులు కావచ్చు, కానీ కనీసం మీకైతే ఆ అర్హత లేదు అని పిటిషనర్కు తేల్చి చెప్పారు. ఒకవేళ ఢిల్లీ హైకోర్టు పిటిషనర్కు సీనియర్ అడ్వకేట్ హోదాను ప్రదానం చేస్తే అతని వృత్తిపరమైన ప్రవర్తనను దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు దానిని రద్దు చేస్తుందని వ్యాఖ్యానించారు. పిటిషనర్కు వేరే ఏవైనా వ్యాజ్యాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందాలనుకునే వ్యక్తి ప్రవర్తన ఇలాగే ఉంటుందా అని ఆక్షేపించారు. నల్లకోటు ధరించిన వారిలో చాలామంది డిగ్రీల ప్రామాణికతపై అనుమానాలు ఉన్నాయని, వాటిని ధృవీకరించాలంటూ సిబిఐని కోరాలని భావిస్తున్నట్లు చెప్పారు. పిటిషనర్ ధర్మాసనానికి క్షమాపణలు చెప్పారు. పిటిషన్ను ఉపసంహరించుకోవడానికి అనుమతి కోరారు. ధర్మాసనం అందుకు అనుమతించింది. అట్లా కాదు సార్, అంటే ఏదో తెలియక మాట్లాడతాను అనుకోండి. ఇప్పుడు ఉద్యోగాలు లేకనే ఇట్లా అవుతాను అని ఇక్కడ ఉంది కదా, వారు ఉద్యోగాలు, ఉపాధి లేకపోవడంతో ఉద్యోగాలు కల్పించవచ్చు కదా సార్. ఇప్పుడు గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంటు 100 రోజులలో నోటిఫికేషన్స్ ఇస్తాము అని అధికారంలోకి వచ్చింది. నిరుద్యోగులు చెప్తేనే ఓటేసిళ్ళు. ఆ 100 రోజులల్లో వాళ్ళు చెప్పే ఎన్నికలు ఇచ్చిన హామీలు ఇవ్వకుంటే వాళ్ళ మీద మీరు న్యాయస్థానం యాక్షన్ తీసుకోవచ్చు కదా సార్. అట్లా తీసుకుంటే వాళ్ళకు కూడా భయం ఉంటుంది కదా గవర్నమెంట్స్కి. ఇట్లా మాట తప్పద్దు, నిరుద్యోగ విషయంలో కావచ్చు, వేరే విషయంలో కావచ్చు. ఎలక్షన్లు ఇస్తే ఇట్లా హామీ ఇస్తే నెరవేర్చాలి, లేకుంటే హామీ ఇవ్వద్దు అనేది వాళ్ళకు కూడా ఉంటుంది కదా సార్.